వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక లిస్ట్ నేను చదివి వినిపిస్తానండి ఒకసారి. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లో వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా, టెలికాం నగర్లో ఒక G+2+ పెంట్ హౌస్ నివాసం, టెలికాం నగర్లో సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్, మణికొండ లాంకో హిల్స్ రోడ్లోని G+5 కమర్షియల్ కాంప్లెక్స్లో 500 చదరపు గజాల వాటా, మణికొండ ఫేమస్ మర్రి చెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్, తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్సీలో 2 నివాస ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 6 ఎకరాలు ఒకచోట మరియు 38 ఎకరాలు ఒకచోట వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహಳ್ಳಿలో ఎకరం భూమి, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, పటాన్చెరు GPR హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాలు మరియు పటాన్చెరులో మరొక 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లు, వికారాబాద్ జిల్లా మోమీన్పేటలో 1000 చదరపు గజాల భూమి మరియు 2 ఎకరాల వ్యవసాయ భూమి, మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్లో 75 లక్షల పెట్టుబడి, సీసీకుంట మండలం ముచ్చింతల గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి, నగదు, బంగారం మరియు ఇతర నిల్వలు, నిందితుడి ఇంట్లో సుమారు 3.60 లక్షలు మరియు ఆయన బినామీ ఇంట్లో 40 లక్షలు, బంగారు వెండి వస్తువులు సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, సుమారు 19,91,000 బ్యాంక్ నిల్వలు, బ్యాంక్ బ్యాలెన్స్, మొత్తం ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు దాటొచ్చు అనేది వినపడుతున్నటువంటి గుస. ఒకసారి ChatGPTని కూడా దీని ఎవాల్యుయేషన్ ఏంటో ఒకసారి అడిగితే అయిపోతుందిగా. పాపం ChatGPTకి మాత్రం గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఇవ్వడం తెలుసు కానీ బయట మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వడం తెలియలేదని, అందుకని వీళ్ళు 100 నుంచి 120 కోట్లు అని మాత్రమే అంటున్నారు. కనిష్ట అంచనా 58 నుంచి 60 కోట్లు, సాధారణ మార్కెట్ అంచనా 75 నుంచి 95 కోట్లు, ప్రైమ్ లొకేషన్లో ప్రస్తుత ధరల ప్రకారం అధిక అంచనా 100 నుంచి 120 కోట్లు. ఖచ్చితమైనటువంటి మార్కెట్ రేట్లు తెలిస్తే మొత్తం విలువలో 30 నుంచి 50 కోట్ల వరకు కూడా తేడా రావచ్చు. ఈ పాయింట్ బాగుంది అబ్బాయి ChatGPTగా. ఇది ఎవరిదో తెలుసా? ఈ మొత్తం అంతా కూడా తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ DSP భీమ్ రెడ్డి, ఆయనకి సంబంధించినటువంటి ఆస్తుల లెక్కల వివరాలు. అంటే ఓపెన్ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేది అంచనా. తెలంగాణ DSP అయినా, తెలంగాణలో ఒక DSP ఎక్కడ అనేది కూడా మనం ఒకసారి చూస్తే సైబరాబాద్లోనే DSP భీమ్ రెడ్డి, ఒక సాధారణ పోలీస్ అధికారి ఆస్తుల జాబితా ACB రైడ్స్లో పట్టుకున్నటువంటి మొత్తం అంతా కూడా. అలాగే ఒక DSPకి జీతం ఎంత ఉంటుందో కూడా ఒకసారి మనం ఇందులో పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఫర్ అ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ స్టేట్ పోలీస్ సర్వీస్ ద సాలరీ ఈజ్ జనరలీ బేస్డ్ ఆన్ ద పే లెవెల్ 10th పే లెవెల్లో ఉంటుంది. కంపోనెంట్ బేసిక్ పే వచ్చేసి 56,100 రూపాయలు, గ్రాస్ శాలరీ 95,000 నుంచి 1,10,000 నెలకి, ఇన్ హ్యాండ్ శాలరీ HRA డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ తర్వాత తీసేస్తే 85 నుంచి 1,00,000 రూపాయల వరకు చేతికి వచ్చేటువంటిది, నెలకి ఆయన అకౌంట్లో పడేటువంటిది. ఇన్ అడిషన్ టు శాలరీ, ఆ DSP ఈజ్ టిపికల్లీ ఎంటైటిల్ టు బెనిఫిట్స్ సచ్ యాజ్ గవర్నమెంట్ అకామిడేషన్ ఆర్ HRA, అఫీషియల్ వెహికల్ ఫర్ అఫీషియల్ డ్యూటీస్, డ్రైవర్ డిపెండింగ్ ఆన్ పోస్టింగ్, మెడికల్ ఫెసిలిటీస్, యూనిఫామ్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, పెన్షన్, NPS బెనిఫిట్స్, పెయిడ్ లీవ్ అండ్ అదర్ గవర్నమెంట్ సర్వీస్ బెనిఫిట్స్. కేవలం నెలకు 1,00,000 రూపాయలు, 1,10,000 సంపాదించేటువంటి ఒక DSP కూడగట్టినటువంటి ఆస్తుల విలువ 500 నుంచి 1000 కోట్లు బహిరంగ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో. అలా కాకుండా చూసుకున్నా సరే నామినల్గా తీసుకున్న 400 కోట్ల దాకా ఉన్నాయి అనేటువంటిది. 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, ఆస్తులు 36, కర్ణాటకలో 36 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఎకరాల భూమి, ప్రైమ్ ఏరియాలు, అన్నీ ప్రైమ్ ఏరియాలే, ఏది చిన్న చిత్తగా ఏరియాలు లేవు. ఎందుకంటే కోకాపేట ఈ ఏరియాలో మనం చూసినప్పుడు, అలాగే ఈ IT కారిడార్ దగ్గర తీసుకున్నప్పుడు ఎకరం 237 కోట్లకి మొన్నే అమ్ముడయింది కదా వేలంలో. ఆ లెక్కను తీసుకుంటే మరి సార్వాడిది ఎంత ఉంటుంది అనేది ఆలోచించాలి. ఇదంతా తెలంగాణ జాతి సంపద, సామాన్యులు కోల్పోయినటువంటి సంపద. అరే బాబు మేధావులు, ఇడుపు కాగితం పక్కన పెట్టి లోపల దాచినటువంటి ఇసుంటి మీద కాసింత మాట్లాడదాం. తెలంగాణ జాతి సంపద ఎటు పోతుందో జరంతా దీని మీద మాట్లాడదాం.
ఇడుపు కాగితంతో సామాన్యుడికి వచ్చిన ఇబ్బంది కానీ ఇది ఏంలే. ఎవడో పిచ్చినా కొడుకులు ఇద్దరు మాట్లాడిన దానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా బయటకు వచ్చేసి ఇంకా అదొక్కటే సభ అదొక్కటే అన్నట్టు దీని మీద పడి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటిదాకా ఎన్ని వందల కోట్ల విలువైనటువంటి అవినీతి తిమింగలాలు బయటపడ్డాయో వాటి గురించి కాసింత ఆలోచన చేద్దాం. తెలంగాణ సామాన్య ప్రజానీకం ఒక్కసారి అర్థం చేసుకోండి ఏం జరుగుతోంది సమాజంలో అనేటువంటిది. ఒక డిఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్న చూస్తేనే కలెక్టరు లేదంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చీఫ్ ఇంజనీరు వరుసగా కూడా ఎలా బయటపడుతున్నారో ఒక్కొక్కళ్ళ ఆస్తులు ఎన్ని ముట్టుకుంటే 100 కోట్లు మినిమం పడుతుంది. ఇదంతా ఎవరిదండి సంపద? ఎక్కడికి పోయిందండి? ఎక్కడికి పోతుంది? ఒక సామాన్యుడికి ఏ న్యాయం సరిగ్గా జరగట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం 100 కోట్ల రూపాయలు 1000 కోట్లు బహిరంగ మార్కెట్లో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తే ఒక 2 BHK ఫ్లాట్ కొనడానికి అంతే. 2 BHK ఫ్లాట్ కొనడం ఎందుకు? అద్దెకి ఒక సింగిల్ బెడ్రూమ్లో అద్దెకి ఉండాలంటేనే మణికొండ లాంటి ఏరియా దాని చుట్టుపక్కల ఏరియాలు లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాల్లో అయితే ఆస్తులు అమ్ముకోవాలి నిజంగానే. అఫ్కోర్స్ ఆస్తులు ఏమనుకోండి, నెలకి కనీసం అద్దెల రూపంలోనే 20,000 మినిమం. అలాంటిది ఒక డబుల్ బెడ్రూమ్ కొని బతకాలి అంటే నెలకి ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది తప్పితే ఇంకేం లేదు. వచ్చేటువంటి జీతం ఈఎంఐ కట్టేసి గంజి నీళ్ళు తాగుతూ బతకాలి. అలాంటిది నెలకి కేవలం 1,00,000 రూపాయలు 85,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఒక డిఎస్పీకి పోలీస్ డిపార్ట్మెంట్లో బహిరంగ మార్కెట్లో 1000 కోట్లు యాజ్ పర్ అంచనాల్లో దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల ఆస్తులు వెనకేశాడంటే ఎవరి సొమ్మండి ఇదంతా? సో ఇక్కడ సామాన్య ప్రజలు మనం ఉన్నది దేనికంటే మనం కేవలం ఓటు వేయడానికి, చెత్త పన్ను దగ్గర నుంచి అన్ని పన్నులు మనం కట్టడానికి, ఆస్తి విలువ వాళ్ళు పెంచితే దాని మీద వేసేటువంటి పన్ను కూడా కట్టడానికి, వాళ్ళని పాలకుల కింద కూర్చోబెట్టడానికి, ఈ అధికారులందరికీ కూడా కష్టపడి మనం కష్టం చేసి కట్టేటువంటి పన్నులతో వీళ్ళకి జీతాలు ఇచ్చి మేపడానికి తప్పితే ఏముంది మనకు ఉపయోగం? దాదాపుగా గత 6 నెలల్లో ఈ అవినీతికి సంబంధించి ఇది 15వ 16వ కేసు నేను ఇందులో మీతో మాట్లాడడం. అన్నీ 100 కోట్లే, 100 పైచిలుకు కోట్లే అన్నీ. ఏ ఒక్కటి కూడా కేవలం 10 లక్షల ఆస్తులు కూడబెట్టాడు లేదు 25 లక్షల ఆస్తులు కూడబెట్టాడు అన్న కేసు ఏదీ లేదు. అన్నీ 100 కోట్లలోనే. మారాలి, ఖచ్చితంగా సమాజం మారాలి. వీటన్నిటి మీద కూడా ప్రశ్నించి తీరాల్సిందే. ఎందుకంటే సమాజంలో రక్షించాల్సినటువంటి వాళ్ళే భక్షకులుగా మారితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాబట్టి అది మారి తీరాల్సిందే. పాలకులైనా సరే ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కొని వాటికి సొల్యూషన్స్ చూపించాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.